హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. మన భారతదేశం చాలా కన్జర్వేటివ్ సొసైటీ కలిగిన దేశం. ఈ దేశంలో ఏదైనా పనిని ప్రారంభించాలంటే ఈరోజు ముహూర్తం ఎట్లా ఉంది, మంచి ఘడియలు ఉన్నాయా లేవా, ఇట్లాంటివన్నీ ఆరా తీసి ఆ తర్వాత మాత్రమే మంచి పనుల్ని మొదలు పెడతాం. ఒకవేళ ఏదైనా కారణం చేత ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తే దారిలో మనకి తుమ్ము వచ్చినా లేకుంటే పిల్లి ఎదురైనా ఇట్లాంటి కొన్ని శకునాలు మనకి ఎదురైతే వెంటనే వెనక్కి వచ్చేస్తాం. కావాలంటే ఎంత ఇంపార్టెంట్ అయినా సరే ఆ పనిని ఇంకో రోజు పోస్ట్ పోన్ చేసుకుంటాం, కానీ పర్లేదులే అని ముందుకెళ్ళాం. సో మన భారతదేశపు కన్జర్వేటివ్ సొసైటీస్లో ఇట్లాంటి మూఢనమ్మకాలు అనేవి చాలా దారుణంగా వేళ్ళూనుకుపోయినాయి. అప్పుడప్పుడు మనం వార్తాపత్రికల్లో కొన్ని కథనాలు చూస్తూ ఉంటాం. ఫలానా ఊర్లో అంటే ఫలానా గ్రామంలో చేతబడులు చేస్తున్నారనే అనుమానంతో ఒక జంటని చంపేశారు అని చెప్పేసి ఇట్లా కొన్ని వార్తాపత్రికల్ని చూస్తాం. ఇట్లా చాలా చూస్తూ ఉంటాం. అయితే మన దేశంలో ఇప్పుడిప్పుడే కొంతవరకు మహిళలకి సంబంధించి వాళ్ళకి సంబంధించిన విషయాలు మాట్లాడుకుంటున్నారు బయట అని అనుకుంటున్నటువంటి సందర్భం ఇది. అయితే ఏ సమాజాల్లో చూసినా, అది భారతదేశమే కాదు ఇంకా ఏ విదేశాలు తీసుకున్నా కానీ మహిళలు ఖచ్చితంగా ఏదో ఒక రకంగా ఏదో ఒకలాంటి హింసకి గురవటమో వివక్షతకు గురవటమో అనేది పరిపాటిగా మారినటువంటి సమాజాలు మనవి. ఎందుకంటే ఇదంతా కూడా దాదాపుగా పితృస్వామ్య వ్యవస్థతో కూడినటువంటి పురుషాధిక్య ప్రపంచం. మరి ఇట్లాంటి ప్రపంచంలో మహిళలకి సంబంధించినటువంటి సెన్సిటివ్ అంశాలను మాట్లాడాలన్నా, మైకుల ముందొచ్చి మాట్లాడాలన్నా, సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలన్నా కానీ చాలామంది చాలా రకాలుగా ఆలోచిస్తారు. అయితే ముఖ్యంగా పీరియడ్స్ గురించి చాలామంది ఆందోళన పడతారు. పీరియడ్స్ చుట్టూరా చాలా రకాలైనటువంటి మూఢనమ్మకాలను మనం ఆల్రెడీ సృష్టించి పెట్టుకున్నాం. పీరియడ్స్ అప్పుడు అమ్మాయిలు ఇంట్లోకి రావద్దని, పీరియడ్స్ అప్పుడు పూజ చేయకూడదని, పీరియడ్స్ అప్పుడు మొక్కలు ముట్టుకోవద్దని, పీరియడ్స్ ఉన్నప్పుడు ఆ మహిళకి సంబంధించిన నీడ కూడా పచ్చళ్ళ మీద, అల్లం వెల్లుల్లి పేస్ట్ లాంటి మీద, వంటల మీద నీడ కూడా పడకూడదు అనేటటువంటి ఎన్నో మూఢనమ్మకాలు మన మధ్య ఉన్నాయి. పీరియడ్స్ అప్పుడు చెట్లకు మొక్కలకు నీళ్లు పోస్తే ఆ మొక్కలు ఆ చెట్లు ఎండుకపోతాయి అనేటటువంటి అపవాదం ఉంది. పీరియడ్స్ అప్పుడు ధరించినటువంటి బట్టలు విడిచిన తర్వాత అవి ఉతకకపోతే వాటి మీద నుంచి బల్లిపోయినా ఇంకేదైనా జంతువులు పోయినా వాళ్ళ కళ్ళు పోతాయి, వాటి కళ్ళు పోతాయి అని చెప్పేసి, లేకపోతే ఎవరైతే ఆ బట్టలకు సంబంధించిన వ్యక్తి ఉన్నారో ఆ అమ్మాయికి లేదా మహిళకు ఆ నష్టం జరుగుతుంది ఆరోగ్యపరంగా అనేటటువంటి చాలా వదంతులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చాలామంది మాట్లాడతారు, అమ్మాయిలు ఇప్పుడు అంతరిక్షంకి కూడా పోతున్నారు, ఇంకా సమానత్వం ఏం కావాలి మీకు, ఇంకా ఎందుకు ఫెమినిజం, ఇంకా ఎందుకు విమెన్ ఎంపవర్మెంట్ అని మాట్లాడే వాళ్ళందరికీ వీడియో డెడికేట్ చేస్తా. ఒక చిన్న వార్త ఈరోజు జరిగింది, న్యూస్ పేపర్లో వచ్చింది. ఆ కారణం చేత నవరాత్రి జరుపుకోలేదని మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య. యూపీ ఉత్తరప్రదేశ్లో జరిగిన ఘటన ఏంటంటే, ఒక మహిళ రేపు ఒక మంచి ఫెస్టివల్ ఉంది అని చెప్పేసి ఏం చేస్తుంది అంటే, ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలో పీరియడ్స్ కారణంగా నవరాత్రి సమయంలో ఉపవాసం ఉండి దుర్గాదేవిని పూజించలేకపోతున్నారన్న మనస్తాపంతో 36 ఏళ్ల ప్రియాంషా సోని విషం తీసుకుని ఆత్మహత్య చేసుకుందంట. చూడండి, ఆమె రేపు పూజ స్టార్ట్ చేయాలని చెప్పేసి మొత్తము సామాగ్రి అంతా తెచ్చుకుంది, పూజకు కావాల్సినవన్నీ తెచ్చుకొని సెట్ చేసుకుంది. ఈలోపే రాత్రికి ఆమెకి పీరియడ్స్ వచ్చినాయి. పీరియడ్స్ వచ్చినాయి, నేను రేపు మా దేవతని ఎట్లా మొక్కుతా, 9 రోజులు నేను ఎట్లా ఉపవాసం చేయగలుగుతా, ఈసారి నవరాత్రి నేను నా పీరియడ్స్ వల్ల మిస్ అవుతానా అని చెప్పేసి ఆమె బాగా ఆలోచించి బాగా డిప్రెస్ అయిపోయి సూసైడ్ చేసుకుంది విషయం తాగి. చెప్పండి, ఎట్లాంటి కాలంలో ఉన్న 21st సెంచరీ రైట్ ఇది. మరి ఇట్లాంటి సెంచరీలో ఇంత అప్గ్రేడెడ్ సొసైటీలో మనం ఎంతో ముందుకెళ్తున్నటువంటి ఈ ప్రపంచంలో ఇలాంటి ఘటనలు ఇంకా జరుగుతున్నాయంటే ఏమనాలి? ఏ మతం తీసుకున్నా, ఏ కులం తీసుకున్నా, ఏ సాంప్రదాయం తీసుకున్నా, ఎట్లాంటి ఆచార వ్యవహారాలు తీసుకున్నా కానీ మొదటి స్థాయిలో అంటే ప్రాథమికంగా నష్టపోయేది మహిళలే అన్నదానికి ఈ సంఘటన అనేది పెద్ద ఎగ్జాంపుల్ కాదా? మీరు చెప్పండి, ఎన్నో తరాల నుంచి మహిళలు పీరియడ్స్ టైంలో దేవుడిని మొక్కకూడదు, దేవుడి నామస్మరణ చేయకూడదు అని చెప్పేసి నానా రకాల మూఢాచారాలను, లేనిపోని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ను మహిళల మీద ఇంపోజ్ చేస్తూ ఉండటం వల్ల మహిళలకి ఎంత న్యూనతాభావం వచ్చేసిందంటే, పీరియడ్స్ వచ్చేసినాయి, నేను ఈరోజు నా దేవతను మొక్కకపోతే. ఇక్కడ 2 కోణాలు ఉంటాయి. ఒకటి దేవుళ్ళ మీద మహిళలకి ఎంతటి భయాన్ని కలిగిస్తున్నారు అన్నది ఒకటైతే, పీరియడ్స్కి సంబంధించి పీరియడ్స్ అనేది ప్రతి మహిళ జీవితంలో న్యాచురల్ ఫినోమినా.
ఏ మహిళ పీరియడ్స్ రాకుండా ఉంటుంది చెప్పండి? అసలు పీరియడ్స్ వల్లనే కదా తర్వాతి స్థాయిలో ఒక మహిళ మాతృమూర్తి అయ్యేది. అంటే మాతృత్వానికి అవసరమైనటువంటి పీరియడ్స్ విషయంలో ఇన్ని ఆంక్షలు ఎందుకున్నాయి మనకి? ఏ ఒక్కరూ క్వశ్చన్ చేయరు. ఎప్పుడైనా పీరియడ్స్లో ఉన్నప్పుడు ఒక మహిళ, ఒక అమ్మాయి తీసుకునేటటువంటి వివక్షతను నిజంగా ఈ సమాజంలోని ఏదైనా ఒక పురుషుడికి ఇస్తే వాళ్ళు భరిస్తారా? ఆల్రెడీ పీరియడ్స్ అప్పుడు ఉండేటటువంటి పీరియడ్ క్రాంప్స్ ఒకవైపు, ఆ తర్వాత మూడ్ స్వింగ్స్ ఒకవైపు, ఆ తర్వాత ఇట్లాంటి ఆచార వ్యవహారాలు అందిస్తున్నటువంటి ఈ రకరకాల మూఢనమ్మకాలు, మూఢాచారాలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వల్ల మహిళలు ఈ రోజుకి కూడా అతలాకుతలం అవుతున్నారు. ఈ రోజుకి కూడా మహిళలు పీరియడ్స్ వస్తున్నాయంటే లేనిపోని రకాల ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారు. ఎల్లుండి ఒక పూజ ఉంది, రేపు నాకు డేట్ ఉంది అంటే ఈజీగా ఆ అమ్మాయికి వాళ్ళ అత్తమామ ఇచ్చేస్తారు భర్తతో సహా. పీరియడ్స్ రేపు వస్తాయి కదా, సో నువ్వు ఈరోజు ట్యాబ్లెట్ వేసుకొని పోస్ట్పోన్ చేసుకో, 3 డేస్కి పోస్ట్పోన్ చేసుకో, 5 డేస్కి పోస్ట్పోన్ చేసుకో అని చెప్పేసి ట్యాబ్లెట్స్ ఇస్తున్నారు. ట్యాబ్లెట్స్ వాడి 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 చివరికి ఏమవుతుంది? ఆ విమెన్ యొక్క రిప్రొడక్టివ్ సిస్టమ్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. అంటే మన దేశంలో మన ఇంటి ఆడపిల్లలు, మన కోడళ్ళు ఆరోగ్యంగా ఉండాలా, దేవుడికి పూజ చేస్తూ ఉండాలా అంటే మన ప్రియారిటీ దేవుడికి పూజ చేయడమే కావాలి. బ్రతికినంత కాలం పూజ చేస్తే చాలు, ఆమె చచ్చిపోయినా సంబంధం లేదు అని చెప్పేసి. అందుకే ఈరోజు పీరియడ్స్ వస్తున్నాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పండగ ఉందండి, పీరియడ్స్ వచ్చినాయి అనుకోండి, వాళ్ళ ఇంట్లో ఎట్లాంటి రకమైన వివక్ష స్టార్ట్ అవుతుంది తెలుసా? ఈమెకి కావాలని అబద్ధం చెప్తుంది. పండగ పూటనే వస్తుంది ఈమెకి పీరియడ్స్, సుఖంగా పండగ కూడా సెలబ్రేట్ చేసుకొనియట్లేదు ఈమె అని చెప్పేసి నానా రకాలుగా వివక్ష చూపిస్తారు, సూటిపోటి మాటలు అంటారు. ఇవన్నీ ఆగాల లేదా? ఎంత అప్గ్రేడ్ అయినాం మనం అప్గ్రేడ్ అవుతున్నాము అంటే అర్థం మనం చేస్తున్నటువంటి ఇట్లాంటి మూఢనమ్మకాలలో కూడా అప్గ్రేడ్ అవ్వాలి మనం. అవునా కదా? ఈ ఒక మహిళకి పీరియడ్స్ వచ్చినప్పుడు ఆమెకి ఏ రకంగా మనం మోరల్ సపోర్ట్ ఇవ్వగలము? ఆమెకి ఏమైనా మెడిసిన్ కావాలా? ఆమె పీరియడ్ క్రాంప్స్ నుంచి రిలీఫ్ అవ్వడానికి, లేకపోతే ప్యాడ్స్, శానిటరీ ప్యాడ్స్, ట్యాంపూన్స్, లేకపోతే మెన్స్ట్రల్ కప్ ఇవ్వాలా ఆమెకి? లేకపోతే ఆమెకి ఏం చేస్తే ఆమె కూల్ అవుతుంది అని చెప్పేసి మనం ఆమెకి సపోర్ట్గా ఉండాలి. కానీ వివక్ష చూపించి నువ్వు ఈ గదిలోకి రాకు, ఈ బట్టలు ముట్టుకోకు, ఆ చెట్టును ముట్టుకోకు అంటే ఎట్లా? అందుకనే కదా ఉత్తరప్రదేశ్ లాంటి దాంట్లో ఇట్లాంటి ఘటనలు జరుగుతున్నాయి. సో 15-20 మినిట్స్లోనే విషయం తీసుకుని చనిపోయింది అంటే అంత పవర్ఫుల్ విషయం ఆమెకి ఎట్లా అవైలబుల్గా వచ్చింది? అసలు పీరియడ్స్ ఆమె ఎందుకు అంత సీరియస్గా తీసుకుంది? ఆలోచించాల్సిన విషయమే కదా. మెల్లమెల్లగా ఇతర దేశస్తులు మతం అనే ముసుగు నుంచి బయటపడుతూ ఉన్న ఆ ప్రయత్నాలు చేస్తూ ఉంటే మనం మాత్రం ఇంకా తిరోగమనంలోకి వెళ్తున్నామంటే మన భారతదేశపు యొక్క భవిష్యత్తు అంధకారంలోకి వెళ్తుందేమో అనేటటువంటి అనుమానాలు ఇట్లాంటి ఘటనల్ని చూసినప్పుడే వస్తాయి కదా. ఆలోచించండి. మీ ఇంట్లో మహిళలు ఉన్నా, అమ్మాయిలు ఉన్నా, వాళ్ళు మెన్స్ట్రువల్ సైకిల్ విషయంలో మీరు కూడా తగినంత జాగ్రత్తలు తీసుకోండి, వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్గా ఉండండి.